జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇది నీ దగ్గరున్న హారం కదా? అది నాకు అర్థం కావడం లేదు. నా మేనకోడలు దేవాంశ్, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. నా మేనకోడల్ని నా షష్ఠి పూర్తికి కానుగ్గా ఇస్తానన్నావు, ఇచ్చావు. నాన్న, తను మీ మేనకోడలు కాదు. మీ నాన్న చిన్నప్పుడు వేసిన హారం ఉంది కదా, ఇంకా కాదంటావేంటి? హారం ఎవరి దగ్గరుంటే వాళ్ళు మేనకోడలైపోతారా? అది నా హారం అత్తయ్య. ఈ శ్రవంతి ఎలా తీసుకుంది? చాలని నాటకాలు, చాలని నాటకాలు, చాలని నాటకాలు. ఇన్నాళ్ళు మా మేనకోడలు అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా? మోసం చేస్తుంది శ్రవంతి అమ్మా. శ్రవంతి అత్తయ్య కూతురు కాదు, తను వేరే. వాళ్ళమ్మ కూడా ఇక్కడెక్కడో ఉంది. వాళ్ళు ఆడుకునే మాటలన్నీ రికార్డ్ చేశా. జానకి, నా ఫోన్ నీ దగ్గరుందా? లేదు బావా, మనం రికార్డ్ చేస్తున్న సంగతి తెలిసి ఫోన్ తీసుకుంది. ఏయ్, మర్యాదగా ఫోన్ ఇవ్వు. ఆపుతావా? 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 అంజీ, రేయ్ రేయ్ అంజీ. బాబు గారు, ఏమైందిరా నీకు? ఎవరా నీకు ఇలా చేసింది? చెంచల వల్ల. శ్రవంతి, వీళ్ళిద్దరే నన్ను చంపాలని చూశారు.
ఎంత మోసం చేశావే. చివరికి నా ఇంట్లో మనిషి ప్రాణాలు కూడా తీయాలని చూస్తావా? నిన్ను ప్రాణాలతో వదలను. కౌసల్య ఆగు. ఇలాంటి వాళ్ళను ఒక్క పోటుతో చంపేస్తే ఎలా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చచ్చేంత వరకు చస్తూ బతకాలి. ఎంత పనిచేసింది. మేనకోడలని మోసం చేయడమే కాకుండా మనిషి ప్రాణాలే తీయాలని చూసింది. అసలు ఎలాంటిదో తెలుసుకోకుండా మాయమాటలు నమ్మి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అది చెంచల కూతురని, ఇంత పనిచేస్తుందని ఎవరికి తెలుసత్తయ్యా? ఇప్పటికైనా నిజం తెలిసి పీడ విరగడైంది. అసలు మేనకోడలెవరో తెలిసింది. అది చాలు. అన్నయ్య 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 అన్నయ్య, నా కూతుర్ని వదిలేయ్ అన్నయ్య. మళ్ళీ వచ్చావేంటి? నీ మొహం చూస్తే పాపం, తాకితే అరిష్టం. పో బయటికి. అన్నయ్య అన్నయ్య వదిలే అన్నయ్య. ఒక్కగానొక్క కూతురు అన్నయ్య, క్షమించన్నయ్య. అన్నయ్య లేవే లే. ఏంటే కనికరించేది? తల్లి కూతుళ్ళిద్దరూ మనసులో విషం పెట్టుకుని నా కుటుంబాన్ని కాటేయాలని చూస్తారా? నాకే పాపం తెలియదు పెద్దమ్మ. నా కూతురు ఇంత పని చేస్తుందని ఊహించలేదు. మేడం, నా చెల్లెల్ని ఎప్పుడు విడిచిపెడతారు? ఏంటి విడిచిపెట్టేది? నా కూతుర్ని మర్చిపోమని దశరథ రామయ్య చెప్పాడు కదా, అలాగే నువ్వు నీ చెల్లెల్ని మర్చిపో. ఆయన అన్నదానికి నా చెల్లెలకి ఏం సంబంధం మేడం? మీకు మధ్య చాలా ఉంటాయి. పైగా స్రవంతి దొరికిపోయింది, దానికి నేనేం చేయను? దొరికిపోయింది అంటే కారణం నువ్వే. జానకి అసలైన మేనకోడలు కాదు, ఇద్దరూ కలిసి నాటకం ఆడారని చెప్పవే అంటే రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నావు. అప్పుడే చెప్పుంటే జానకి బయటకు పోయుండేది, నా కూతురు ఇంటికి కోడలై ఉండేది. దీనంతటికి కారణం నువ్వే. మేడం, నేను చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. తప్పు నాదే. అలాగైతే వైదేహి మేనకోడలనే నిజం కూడా చెప్పేసి ఉండదాన్ని కదా. నా చెల్లెల్ని విడిచిపెట్టండి మేడం, లేదంటే ఇప్పుడే వెళ్లి ఆ నిజం చెప్పేస్తాను. హ, ఏంటి నిజం చెప్తావా? చెప్పపా. అక్కడ నా కూతురే లేదు, ఇంకా దశరథ రామయ్య మేనకోడలు ఎవరైతే నాకేంటి కదా. అప్పుడు నా చెల్లెల్ని వదిలిపెట్టండి. ఇంకా మీ దగ్గర ఉంచుకుని ఏం లాభం? నా లాభం కోసం కాదు,
ఈ దశరథ రామయ్య కుటుంబం నాశనం కావడానికి నీ చెల్లెలు నా దగ్గరే ఉండాలి. నేను చెప్పే ప్రతి పని నువ్వు చేస్తూనే ఉండాలి. నా కూతురు పోయింది కదా, ఒంటరిదాన్ని అయిపోయాను కదా, కథ ముగిసిపోయినట్టే అనుకుంటున్నాడు ఆ దశరథ రామయ్య. హ, కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. చెప్పుకోపో అన్నా కదా అని వైదేహి అసలు మేనకొడలని వెళ్లి చెప్పేసేవు. పొరపాటు నా విషయం బయటకొచ్చిందో మరుక్షణమే నీ చెల్లెలి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఎందుకో తెలుసా? దశరథ రామయ్యకి ఉన్న బంధాలు దూరం కావాలే గాని దూరమైన బంధాలు దగ్గర కాకూడదు. అర్థమైందా? మేడం మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం నా మాట వినండి మేడం. మేడం. మేడం 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 కార్తీక్. మేడం ఆగండి మేడం. మేడం నా మాట వినండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం పోవే. నా చెల్లెలు మేడం. మేడం 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 ఛ! మీరేంటి ఆవిడ వెనకాల పడుతున్నారు? ఆహా, అది ఆవిడ డబ్బులు కింద పడిపోయాయి. ఇద్దామని పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏవి ఏంటి? డబ్బులు? ఆ, నా దగ్గర నుంచి కింద పడిపోయాయి. ఏ గుండు, నువ్వు పుట్టినప్పుడే ఇది మీ మావయ్య గారు నీ మెళ్ళో వేశారు. ఇప్పుడు నిన్ను మేనకోడలుగా అంగీకరిస్తూ ఇది నేను మళ్ళీ నీ మెళ్ళో వేస్తున్నాను. ఏంటత్తయ్యా, స్రవంతి వెళ్ళగానే జానకి మీద ప్రేమ పుట్టుకొచ్చింది? నా ప్రేమ ఎప్పుడు నా మేనకోడలి మీదే. స్రవంతిని నమ్మినప్పుడు స్రవంతి మీద ప్రేమ చూపించాను. ఇప్పుడు జానకని తేలింది కాబట్టి జానకి మీదే ఆ ప్రేమ. ఒకవేళ ఈ జానకి కూడా నిజమైన మేనకోడలు కాకపోతే? అది పాయింటే. ఏంట్రా పాయింట్? నీ మొహం. జానకి నా మనవరాలని చూసిన మొదటి రోజే చెప్పా. ఇప్పుడు అదే నిజమని తేలింది. అప్పుడు స్రవంతిని నిజమని నమ్మాం బామ్మగారు. పాయింట్ ఏంటంటే నిన్నటి నిజం ఈ రోజు అబద్ధమైంది, ఈ రోజు నిజం రేపు అబద్ధం అవుతుందేమో అని అనుమానం. అస్సలు అవ్వదు వదిన. ఏమా ఓ, ఎక్కడ అబ్బాయి? ఏ అబ్బాయి ఆంటీ? ఏ అబ్బాయా? ఆయనేమో జన్మజన్మల బంధం అంటూ భుజం మీద చెయ్యేసి మరీ చెప్పారు. తోడొచ్చిన మనిషినే మర్చిపోయావా? ఓహో, ఆయన గురించి అడుగుతున్నారా? పొద్దున ఆయన చేసిన హడావిడికి ఎవరైనా అలాగే అడుగుతారులే. అక్కడ ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు. అంటే
అంకుల్ ఎక్కడా? ఎందుకమ్మా? స్రవంతి గురించి ఇంతకు ముందే ఆ దరిద్రం వదిలి వెళ్లిపోయింది. దాని ప్రస్తావన తీసుకురావద్దమ్మా. అసలు స్రవంతిని ఏం చూసారో తెలిస్తే ఏదైనా మేనేజ్ చేద్దామనుకుంటే అసలు ఆ ప్రస్తావన తెస్తేనే ఊరుకునేలా లేరే. అమ్మా అమ్మా, నాన్నెక్కడా? ఎందుకు నాన్నా? నాన్నా నాన్నా ఏమైంది నాన్నా? నాన్నా నాన్నా ఏమైంది దేవాంశ్? శ్రవంతి ఎక్కడా? ఇప్పుడు దాని ఓసెందుకు? కావాలి నాన్న, ఎక్కడుంది? ఏమో తెలీదు నాన్న. అదేంటి, మీరే ఏదో శిక్ష వేయాలని తీసుకెళ్లారు కదా? శిక్ష వేయడం వరకే నా పని, అమలు చేసేవాళ్లు వేరే. ఎవరైతే ఏంటి నాన్న, శ్రవంతితో పనుంది. నాకు శ్రవంతి కావాలి. కుదరదు నాన్న. తరతరాలుగా మన రాజులు విధించే శిక్షలు అమలు చేయడానికి అంధకాసుర తెగవాళ్లున్నారు. ఒక్కసారి వాళ్ళ చేతికి వెళ్ళాక ఇక ఆ మనిషి గురించి మర్చిపోవలసిందే. శిక్ష వేసే రాజు తలుచుకున్నా తిరిగి తీసుకురాలేడు. అంటే శ్రవంతి మర్చిపోవడమే. ఏమైంది అంకుల్? ఏంటంటీ ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? ఏం లేదు, నెక్స్ట్ మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడా అని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే పెళ్ళేంటి? దానికి ఇంకా చాలా టైం ఉంది. కదా మ్యాగీ? ఓకే ఆంటీ, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చినా షష్ఠి పూర్తి బాగా జరిగింది. ఇంకో 60 ఏళ్ళు ఇలాగే ఉండి అప్పుడు మళ్ళీ ఇంకో షష్ఠి పూర్తి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. షష్ఠి పూర్తి అయిపోయింది, ఇంకా మా గురించెందుకు? ముందు మీ పెళ్లి గురించి ఆలోచించు. ఈ రోజే మీ నాన్నతో మాట్లాడతా. అమ్మో, ఇక్కడే ఉంటే ఇప్పుడే పెళ్లి చేసేసేలా ఉన్నారు. నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? హైదరాబాద్ లో ఉన్న నాళ్ళు ఇక్కడే ఉండు. ఫ్రెండ్ దగ్గర ఉంటానులే ఆంటీ, అప్పుడప్పుడు వస్తుంటానుగా. వెళ్దామా మ్యాగీ? నాకు చిన్న పనుంది, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. ఓకే డార్లింగ్, బాయ్. మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్. నా ఫోన్ నంబర్ లేదు, మళ్ళీ మేము కలిసే ఛాన్సే లేదు. ఏదేమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, మళ్ళీ కలిసినా పర్వాలేదేమో. ఇలాంటి వాళ్ళను ఒక్కపోటుతో చంపేస్తే ఎలా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చచ్చేంత వరకు చస్తూ బతకాలి. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి నా కూతుర్ని. నీ కూతురు నా కుటుంబం జోలికొస్తే ఎలా వదిలేస్తాననుకున్నావు?
నా కూతుర్ని నాకు కాకుండా చేసావు కదా దశరథ రామయ్య. నిన్ను వదిలిపెట్టను. నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేదాకా నిద్రపోను. నువ్వు ధైర్యంగా దశరథ రామయ్య ఇంట్లో అడుగు పెడితే నా పగను పంచుకునే కూతురు పుట్టిందని పొంగిపోయానమ్మా. కానీ ఆ పగకే నిన్ను బలి చేసుకోవాల్సి వస్తుందనుకోలేదు. వదిలిపెట్టనమ్మా. నీకు నాకు ఈ గతి పట్టించిన ఎవ్వర్నీ వదిలిపెట్టను. అసలు దీనంతటికి కారణం ఆ జానకి కదా. అదే లేకపోయుంటే నువ్వు కోడలివై ఉండేదానివి. నా పగ తీరిపోయుండేది. కానీ అది వచ్చి మొత్తం చెడగొట్టేసింది. ముందు దానంతు చూడాలి. రేయ్, ఈ రోజు నుంచి దశరథ రామయ్య కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చెయ్యాలి. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియక ప్రతి క్షణం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాలి. ముందు ఆ జానకి ప్రాణాలు తీయాలి. దాని చావు కబురుతోరా మనోళ్ళని తీసుకుని వెళ్ళావు. బావేతో పనుందని బయటికి వెళ్లారత్తయ్య. మరప్పుడే బావతో వెళ్ళిపోవాల్సింది కదా. సరేలే, ఇక నుంచి ఎలాగూ కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్లే కదా. నా మనసు చెప్తూనే ఉందమ్మా, నువ్వే నా మేనకోడలివని. కాని ఆ స్రవంతి మాయలో పడి నువ్వు మేనకోడలు అని చెప్తున్నా నీ మాట నమ్మలేదు. దేవాంశ్ కోసం ప్రాణాలకి తెగించి పూజలు చేసినప్పుడే నిన్ను నమ్మాలి కదా. అప్పుడు కూడా నమ్మలేదు. నీళ్లేవో పాలేవో తెలుసుకోలేకపోయాను. తప్పు చేశానమ్మా. అయిపోయిన దాని గురించి ఎందుకులేండి అత్తయ్య. అవును, ఆ స్రవంతి పీడ విరగడైపోయింది. అది చాలు. ఇక నా మేనకోడలివైనా కోడలివైనా నువ్వేనమ్మా. పేదింటి పిల్లనైనా నా కోడలుగా అంగీకరిస్తాను గాని అనాథని మాత్రం కాదు. ఎందుకంటే ఒక అనాథకి ఈ వంశ వారసుణ్ణి కనే అర్హత లేదు. అందుకే నువ్వు దేవాంశ్ని పెళ్లి చేసుకోవాలి, నాకు వారసుండివ్వాలి. సరేనా? అన్ని వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు గుడికెళ్ళరా. కావాలి, ఈ ఇంటికి వారసుడు కావాలి. ఇస్తావా? కానీ అది నీ నుంచి కాకూడదు వైదేహి. మీకు నేను వారసుని ఇవ్వటానికి పనికిరానా? పనికిరావు. నువ్వు ఒక అనాథవి. వైదేహి ఒక అనాథని.
అనాథ అనాథ అనాథ. ఈ అనాథన్న ముద్ర పోవడం లేదు. ఏం చేసినా ఒక్కోసారి ఈయన బాధ చూసి తట్టుకోలేక నిజం చెప్పేద్దామనుకున్నా. ఈ బొక్క అనాథన్న మాట నోరు మోసుకునేలా చేస్తోంది. నా పుట్టుక గురించి తెలుసుకొనిదే నేనే వైదేహినన్న నిజం చెప్పను. నా తల్లిదండ్రులెవరో తెలుసుకొని అత్తయ్య ముందు నిలబెట్టి నేను అనాథని కానని గట్టిగా అరిచి మరీ చెప్పి అప్పుడు నిజం చెప్తాను. నేనెక్కడ నిజం చెప్పేస్తానోనని నా చెల్లెల్ని ఆ చెంచులా వదలడం లేదు. నా చెల్లెల గురించి నాకు టెన్షన్ లేదు. ఎలాగైనా విడిపించుకుంటాను. కానీ జానకినే వైదేహి అన్న నిజం అందరికీ దంపతుల పేర్ల మీద అర్చన చేయండి. ఓయ్ దంపతులేంటి? దేవాంశ్, వైదేహి. నేను గెలిస్తే నేను తెలివైన దాన్ని, మీరు గెలిస్తే మీరు తెలివైన వాళ్ళు. పందమేంటో చెప్పు. ఇప్పుడు నేనే పనైతే చేస్తాను అది మీరు చేయగలిగితే చాలు. చేయలేకపోతే ఓడిపోయినట్టే. సరే చూద్దాం. ఈ స్రవంతి మీ అత్త కూతురు కాదు. ఈ స్రవంతి ఎవరు, తన వెనక ఎవరున్నారు, ఎందుకు ఇదంతా చేస్తోంది, మొత్తం తెలుసుకోవాలి. వైదేహి, మీరెప్పుడొచ్చారు? కానీ నాకు మాత్రం తెలియకూడదు. నాకు అర్హత లేదు. అంతే కదా? అంతే కదా? అలా ఏం కాదు దేవాంశ్. లేకపోతే మరేంటి? నేను తన భర్తని. తన గురించి తెలుసుకోవాల్సిన హక్కు బాధ్యత ఉన్నాయని తను అనుకుంటే నాతో చెప్పుండేది కదా. ప్రతి క్షణం నా పక్కనే ఉంటూ కూడా చెప్పకుండా నా బాధని ఎంజాయ్ చేస్తూ గడిపింది. లేదు దేవాంశ్. నో, అది నిజం. అదే నిజం. కొంచెమైనా నా గురించి ఆలోచించేదే అయ్యుంటే ఎప్పుడో ఒకప్పుడైనా మనసు కరిగి తనే వైదేహినని నాతో చెప్పుండేది. నేనంటే ఇష్టం, ప్రేమ అనుకున్నా. కనీసం విలువ కూడా లేదు. ఏయ్, ఈ హారం ఎక్కడిది నీకు? మ్యాగీ అక్క చెప్పింది కదా, మర్చిపోయాను. అడిగేది నిన్నే. ఈ హారం ఎక్కడిది నీకు? అది మా బావిచ్చాడు. బావిచ్చాడా? మొన్నే మీ బావు కోసం మా ఇంటికొచ్చి దొంగిలించుకుపోయావా దొంగ? నానమ్మా, దొంగ గింగ అనొద్దు. మా బావిచ్చాడని చెప్తున్నాను కదా. అయితే మీ బావే దొంగ? నా ఇంటికొచ్చి నా హారం కొట్టేసి బావిచ్చాడని బుకాయిస్తావా? తీయవే హారం, తీయవే. నానమ్మా, తీయవే. వదులు. ఆగా. ఈ హారం నిజంగా నాదే. మా బావిచ్చింది. ఏంటే ఇచ్చేది? ఏ ఇటివో. ఏంటి మీరంతా చూస్తున్నారు? పండి వెళ్ళండి.
మళ్ళీ హారం అని అన్నావంటే హారతి బిళ్ళ వెలిగించి నోట్లో వేస్తా. వదిలో, పోవే పో. నానమ్మ నానమ్మ నా మాట వినండి, ఈ హారం నాది. ఏంటే నానమ్మా? నానమ్మా, ఏ పక్క నుంచి వరుసలు కలుపుతున్నావే? వాతలు పెడతా ఏమనుకుంటున్నావో? స్వామి, నిన్ను మొక్కుకున్నానో లేదో నా హారం నా చేతికొచ్చేలా చేసావు. నీ మొక్కు తీర్చుకుంటా స్వామి, తీర్చుకుంటా స్వామి. ఇది నాదే నానమ్మ. తీర్చుకుంటా. ఏయ్, వదిలు. నానమ్మ. పోవే. నానమ్మ 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 నా హారం ఇచ్చి నానమ్మ. ఏంటే నీకిచ్చేది? పో అవతలికి. నానమ్మ నానమ్మ ఏయ్, నానమ్మ వదలవే. ఆ హారం నాది. నీ అవతలికి. నానమ్మ నానమ్మ వదలు. హారం ఏయ్, నాది నానమ్మ. పోవే. నానమ్మ నేను చెప్పేది విను. నానమ్మ ఆగు. దొరికావే, ఈ రోజు నా చేతిలో చచ్చావే నువ్వు. రై పట్టుకోండ్రా, రై పట్టుకోండ్రా. అన్నా కొంచెం త్వరగా పోనివ్వండి. నేను అన్ని విషయాలు చెప్పుకున్నాక నన్ను చంపేయండి. ప్లీజ్ 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 నన్ను చంపేయద్దు, వదిలేయండి. హ్యాపీ డెత్ డే, హ్యాపీ డెత్ యానివర్సరీ. వైపు కోపంగా వస్తున్నారు, నన్ను కోపంగా చూస్తున్నారు. బాబా వద్దు, బాబా నేను చేయకండి ప్లీజ్, వద్దు బాబా, బాబా బాబా బాబా. జానకి నువ్వు వెనకెళ్ళు. బాబా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.